హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక వ్లాగ్ తీద్దామని చెప్పి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఏమేమి చేశానని మీకు చూపిస్తానండి. అలాగే మా పిల్లలు మా అత్తయ్య వాళ్ళందరూ అయితే ఉన్నారు. ఇది వచ్చేసి మార్నింగ్ 7:30 అలా అవుతుంది. ఇంక 7 కూడా కాలేదు ఇంకా. ఇంకా వాటర్ వస్తాయి కదా! ఇంకా ఈ లోపల పైన ఉన్న వాళ్ళైతే వాటర్ పట్టేసుకొని పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు అయిపోగానే ఇంకా నేను కూడా వాటర్ పట్టేసుకొని ఇంట్లో అంట్లు బట్టలు ఉంటాయి కదా! అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను నీట్‌గా. ఇంకా మనం వెళ్ళినప్పుడే అండి పని అంత ఎక్కువ ఏం ఉండదు. అక్కడ కూడా చాలా తక్కువగానే ఉంటది. ఇంకా మా ఇంట్లోనే ఎక్కువ ఉంటది గానీ అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్తే చాలా తక్కువగానే నాకు ఉంటది పని. ఇంక ఇదొచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కన బిల్డింగ్ మాట. అది చాలా ఎత్తులో ఉంటది. ఇంకా అది చూపిస్తున్నాను. ఇదొచ్చి రోడ్డు మాట. ఇంకా ఈ రోడ్లు అయితే చిన్న సందు కదండి, ఎక్కువ బండ్లు ఎన్ని ఆగుంటాయంటే ఈ చిన్న చిన్న బండ్లే వస్తాయి, పెద్ద బండ్లు రావడానికి ఉండదు. ఇంకా అవన్నీ చూపిస్తున్నాను ఇలా ఉంటుందని చెప్పి. కరెంటు వైర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి, అక్కడ వైర్లు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇది మొత్తం అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసి ఇంక ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను, అయిపోయింది. మా వారైతే ఇంకా పడుకునే ఉన్నారు, ఇంకా లేవలేదు మాట. ఇంకా అయిపోయిన తర్వాత అత్తయ్య వచ్చేసి దోసకేసింది నైట్. మేము నిన్న నైట్ వెళ్ళిపోయాము. ఇంకా అట్టుపిండి అయితే నైట్ అంతా నానాలి కదా! ఇంకా అది అయిపోయిన తర్వాత అట్టు అయితే వేసాము. ఇంకా ఈ లోపల పాల ప్యాకెట్ వస్తే టీ పెట్టేశానండి. ఇంకా ఇంట్లో పనులైతే ఒక్కొక్కటి ఇంకా చిన్నగా మొదలు పెడుతున్నాను, అది కూడా చూసండి. ఇంకా టీ అయితే అయిపోయింది. ఇంకా ఈ లోపలైతే చట్నీ అయితే చేస్తున్నానండి. ఇంకా అట్టుపిండి వేసాను కదా, చెప్పా కదండి. ఇంకా దాంట్లో అయితే టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా దాంట్లో నాకు ఎక్కువ టమాటా చట్నీ అయితే చాలా ఇష్టం అండి. ఇంకా అదైతే చేస్తున్నాను అనమాట. ఇంకా టమాటా చట్నీ చేశాక పిల్లలైతే ఇంకా బ్రష్ చేసి ఇంకా కూర్చున్నారు, ఆడుకుంటున్నారు. ఇంకా మా జాయ్ అయితే ఏం అల్లరి చేశారంటే చాలా అల్లరి చేశారు. ఇంకా వాళ్ళకి ఎప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడల్లా మా అత్తయ్య ఏదో ఒకటి తెచ్చిపెట్టిద్ది ఇంట్లో పిల్లలు తింటారని చెప్పి. లేకపోతే డబ్బులని ఇచ్చినా షాప్కి అయితే వెళ్ళి తెచ్చుకుంటారు వాళ్ళే. ఇంకా వాళ్ళకి ఇంకా బ్రష్ చేయగానే టిఫిన్ అయితే వేసి ఇచ్చేసాను, తింటున్నారు. ఇంకా మా పిల్లలైతే అక్కడికి వెళ్తే అసలు మా మాటే విన్నారండి. ఇంకా తాతయ్య నానమ్మని చూసుకొని ఇంకా రెచ్చిపోతారన్నమాట. ఎంత గారాబం అంటే ఇంకా వాళ్ళకి రెక్కలు వస్తాయి వాళ్ళని చూడగానే. ఇంకా మా మాట కూడా లెక్క చేయరు. ఇంకా వాళ్ళైతే ఆడుకునే ఉంటారు. బయటకైతే ఎక్కువసేపు బయటే ఆడుకుంటారండి. మా జాయ్ అయితే అసలు మాట కూడా విన్నారు. ఇంక ఈ లోపలైతే మామయ్య అయితే మటన్ తెప్పించారన్నమాట. ఇంకా మటన్ అలాగే కొంచెం పలావ్ లాగా చేద్దామని చెప్పి మసాలా అయితే అవన్నీ తీసాను. మా అత్తయ్య మొత్తం అది క్లీన్ చేసి నాకు ఇచ్చారు. ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంక ఈ రూమ్లో వచ్చి మా వారు టీవీ చూస్తున్నారు. ఇంకా మా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా ఏది పడితే అది కదిలిస్తూ ఉంటాడు వీడు తిట్టించుకోవడానికి. వాడు ఎక్కడికి వెళ్ళినా అంతే అండి, పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలీదు. వీడు మాత్రమే నాకు ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే చాలా భయం వేసిద్ది. ఎందుకంటే నా పక్కనే ఉంటాడు, మళ్ళీ ఎట్టి చూసేసరికి అసలు మాయమైపోతాడండి. అలా మ్యాజిక్ చేస్తాడనమాట. అంత డేంజర్ జాయితో. ఇంకా అందుకని జాగ్రత్తగా చూసుకుంటాను నేను. ఇంకా ఈ రూమ్లో వాళ్ళ డాడీ దగ్గర ఉన్నాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. అదే వాళ్ళ డాడీ లేకపోతే నాకు చుక్కలు చూపిస్తాడు నాకు. ఇంకా పాప అయితే ఆడుకుంటుంది అక్కడ కూర్చొని. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మటన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఆయిల్ వేడెక్కింది కదా, ఇంకా ఎక్కువ ప్రాసెస్ ఏం చూపించలేదు, మొత్తం చికెన్ లాగే కదండి ఇంకా మటన్ కూడా. ఇంకా అలాగే కర్రీ మా పలావ్ కూడా చేసేసాను, అయిపోయింది. నా వీడియోలో ఎక్కువ ఇయ్యే కదండి, చికెన్ పలావ్ ఇయ్యే ఎక్కువ ఉన్నాయి, ఇంకా అందుకని చూపించలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా అత్తయ్య మేము పొద్దున టిఫిన్ తిన్న ప్లేట్లు అయితే మొత్తం కడిగేసిందన్నమాట. ఎందుకు అత్తయ్య నీకు కడుగుతాను అన్నా సరే నీకు కడిగేస్తానని చెప్పి క్లీన్ చేసేసింది మొత్తము తిన్న ప్లేట్లు మొత్తం. ఇంకా మా అత్తయ్యకైతే ఎప్పటికప్పుడు నీట్గా కడిగేసి నీట్గా శుభ్రంగా ఉంచేది, ఏం ఉంచదు, ఒక్క గ్లాస్ కూడా ఉంచదండి. సాయంత్రం కడగచ్చలే ఇప్పుడు ఎందుకులే అన్నా సరే ఎప్పటికప్పుడు తినగానే క్లీన్ చేసేసుకుని అనమాట. ఇంక ఇది అయిపోగానే మా మామకి టీ కావాలంటే టీ అయితే పెడుతున్నాను అనమాట. ఇంక ఇదిగోండి చాయ్. మా మామకి ఎక్కువ టీ ఉంటే చాలండి, భోజనం కూడా అవసరం లేదు. టీ ఎక్కువ తాగుతాడండి మా మామయ్య, ఇంకా భోజనం కూడా అవసరం లేదు. మా మామయ్యకి టీ ఎక్కువ బాగా ఇష్టంగా తాగుతారు. ఇంక ఇది వచ్చేసరికి జాయ్ తీసుకొచ్చాడు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో దీంట్లో ప్లాస్టిక్ ఏదో కలుస్తుందని చెప్పి అన్నారు. ఇది వద్దు పడే అని చెప్పి అంటే ఇంకా ఏడుస్తున్నాడు, ఇంకా నాకు కావాలని చెప్పి. ఇంకా ఈ ఒక్కసారే కదా వదిలేసే అని చెప్పి మా వారైతే ఇచ్చేశారు, తీసుకొని తినే అని చెప్పి. ఇంకా వాడైతే తింటున్నాడండి. ఇంకా మా పాప చూశారు కదా, దానికి అదే రెక్కలు. వాళ్ళ తాత నాన్నమ్మ ఉంటే ఒక చేయి దెబ్బ కొట్టినా సరే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది మాట వినకుండా. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది అన్నం కూర. ఇంకా మామయ్య అయితే తింటున్నారు. ఇంకా పిల్లలు కూడా ఇక్కడే కూర్చొని తిన్నారు. ఇంకా నేను మా వారు అయితే ఆ రూమ్లో కూర్చొని ఇంకా ఆ రూమ్లో కూర్చొని తింటున్నాం అన్నమాట మేము ఇక్కడ. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఉల్లిపాయలు నిమ్మకాయలు అయితే కట్ చేశారు. ఇంకా అన్నంలో తిందామని చెప్పి. మా వారికి అయితే చాలా ఇష్టం అండి ఉల్లిపాయలు నిమ్మకాయలు తినాలంటే అన్నంలో. ఈ బిర్యానీ కానీ పలావ్ కానీ చేసినప్పుడు ఎక్కువ ఇష్టంగా తింటారు. ఇంకా తిన్న తర్వాత మామయ్య వచ్చేసి థమ్స్అప్ తీసుకొచ్చారనమాట. ఇంకా కూర్చొని థమ్స్అప్ అయితే తాగాము.
ఇంకా తిన్న తర్వాత నేను మా వారైతే లూడో గేము బెట్టింగ్ ఆడుతున్నాము. ఇదైతే ఊరకనే కూర్చొని ఆడమంటే అస్సలు ఆడము. ఖచ్చితంగా ఏదో ఒక బెట్టింగ్ అయితే పెడతాను. 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ అలా బెట్టింగ్ పెట్టుకొని ఇద్దరం ఆడతాము. ఎక్కువ విన్ అయితే కనుక మా వారే అవుతారు, నేనైతే ఓడిపోతాను. ఖచ్చితంగా ఎక్కువ మా వారైతే గెలుస్తారండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి 5:30, 4 ఆ టైంలో అయితే వాటర్ వస్తాయి. ఇంకా మళ్ళీ అక్కడైతే వీడు కొంచెం గోల చేస్తున్నాడని చెప్పి వాడికి పని అప్పచెప్పాను. వాటర్ మొత్తం పట్టేసి అది మొత్తం నింపేసేయ్యా, బకెట్లన్నీ నింపేసే అని చెప్పన్నా. ఇంకా వాడైతే ఆ పనిలో ఉన్నాడు. ఇంక ఇక్కడ వచ్చేసరికి మా అత్తయ్య మా పాపకి పేర్లైతే చూస్తుంది. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా చూసిద్ది. ఇంట్లో అయితే కొంచెం గట్టిగా అరుపులు అవన్నీ చేస్తుంది, కానీ అక్కడైతే సైలెంట్గా ఉండిద్ది. ఇంక ఇక్కడ వచ్చేసి మా మామయ్య అక్కడ కొంచెం పని ఏదో ఉంటే అక్కడ చేస్తున్నారనమాట. ఏదో రాడ్లు అవి పెట్టాలని చెప్తే, ఇంకా బయట వీడైతే పని చేసిన తర్వాత నీళ్ళన్నీ పట్టిన తర్వాత ఇంకా ఒక్క బండి పట్టుకొని ఇంకా ఆడుతూ ఉంటాడు. ఇంకా అటు ఇటు అటు ఇటు ఎండ అని లేదు, వాన వచ్చినా సరే ఆ బండి మాత్రం వదిలిపెట్టాడు. ఇంక ఇప్పుడు ఆ బండి అయితే దాచిపెట్టేసింది మా అత్తయ్య. ప్రతిసారి వాడు రోడ్ల మీదకి వెళ్తున్నాడు, ఆ బండి ఈ బండి వస్తుందని చెప్పి ఇంకా పైన అయితే పెట్టేశారు, తీయలేదు. ఇంకా కాసేపు ఆడుకొని లోపలికి వచ్చాడు. ఇంకా మళ్ళీ టీ అయితే ఈవినింగ్ మళ్ళీ చాయ్ తాగడం అలవాటు ఉందండి ఎవరికైనా. మా ఇంట్లో అయితే మా అత్తయ్య మామయ్య వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం తాగుతాను, అది కూడా ఇష్టం. అయితే ఇంకా వీడైతే బొమ్మలు ఆడుకుంటాం బయటికి వెళ్ళి అని చెప్పి అంటున్నాడు. ఇంకా మా పాప చూసారా ఆడుకుంటుందన్నమాట. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ 8:39 అలా అవుతుందండి. స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి ఆడుతున్నారు. ఇంక వాళ్ళ డాడీ తిట్టి లోపలికి పిలిచారనమాట. ఇంకా నా దగ్గర వాళ్ళు వేసే వేషాలు చూడండి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో. ఇవన్నీ కంగారు. నీదేంటిది? స్ట్రాబెర్రీ. నీది? రే ఏమిటిది? చిలే. ఇంకా ఇది వచ్చేసి సాయంత్రం పడుకునే ముందండి, 10:30 అలా అవుతుంది. ఇంకా బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొచ్చాము నేను మా వారు. పిల్లలు తింటారు కదా, అలాగే అత్తయ్య వాళ్ళు కూడా తింటారని. ఇంకా తినేసిన తర్వాత ఇంకా పిల్లలు అయితే బొమ్మలు చూస్తున్నారు పడుకోకుండా. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో కూడా కొంచెం లెంత్ వచ్చినట్టుంది. ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.